వదిన మరదల్ల చీరలు, అమ్మ మనవరాళ్ళ గాజులు, మనవళ్ళకు తువ్వాలలు గప్పుడు మన కాడ కొన్ని జాగల్లా ఇదే ఆచారంగా పాటిస్తున్నారు. ఇట్లా వాయినాలు ఇచ్చుడు పుచ్చుకునుడు చాలా మంది ఫాలో అవుతుర్రులా. అయితే ఏది చూసినా ఆడోళ్ళనే గిసోంటి వాయినాలు ఎక్కువ ఉంటాయి కదా. అయితే మరి మేమేం తక్కువ, మేమెందుకు వాయినాలు ఇచ్చుకోవద్దని చెప్పి కండువా పండుగ జరుపుతున్నారు కొందరు అన్నలు. చూసిర్రా అనుల్లా, అందరూ వరుసగా కూసుండి నడుమిట్లా బీరుకీసాలు ఎట్లా పెట్టుకున్నారో అది చూసి మీరేమన్నా దావత్ అనుకునేరు కాదు, వాయినం పండుగ. అవును, కండువా పండుగ. ఇక మొదలు పెట్టుండ్రు అన్నాలు ఒకలేనికొకలు. ఇచ్చుకుంటుమయ్య కండువా, పుచ్చుకుంటుమయ్య కండువా, ఇట్లా మొదలు బొట్టు పెట్టి ఆ టెంక గిట్లా కండువాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు దోస్తుగాళ్ళు. ఆ టెంక ఇట్లా ఒకళ్ళ నోట్ల ఒకళ్ళు స్వీట్ పెట్టుకొని తినిపించుకుంటా నోరు తీపి చేసుకున్నారు. ఇక అంతటితో కూడా ఆగకుండా ఇచ్చుకుంటుమయ్య బీరు, పుచ్చుకుంటుమయ్య బీరు అనుకుంటా బీరు కూడా ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇది నిర్మల్ జిల్లా లక్ష్మణాచాంద మండలం కానాకపూర్ ఊర్లో ముచ్చట. ఇట్లా దోస్తులంతా కలిసి సంబురంగా కండువా పండుగ అని చెప్పి ఇట్లా వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కానీ భలే ఉన్నది కదా నోళ్ళ. మరి అంత మంచిగానే ఉన్నది కానీ ఆ లాస్ట్ లా బీర్లు ఎందుకు పెట్టినరో మరి. అది లేకుంటే కిక్కు ఉండదు అనుకోవచ్చు.